కామన్ ఎర్రర్స్‌లో నెక్స్ట్ మనం గమనించాల్సింది ఇట్స్, ఇట్స్, ఐటీఎస్, ఐటీ అపాస్ట్రఫీ ఎస్. ఐటీఎస్ అని రాస్తే అపాస్ట్రఫీ లేకుండా అది ఓనర్‌షిప్, సొంతము అనే అర్థంలో చెప్పబడుతుంది. ద క్యాట్ లిక్డ్ ఇట్స్ టైల్. పిల్లి తన తోకని తనే లిక్ చేసింది అని. ద ట్రీ లాస్ట్ ఆల్ ఇట్స్ లీవ్స్. చెట్టు తన ఆకుల్ని కోల్పోయింది అంటాం, అంటే రాలిపోయాయని. ఇట్స్ అంటే సొంతము, దానికి చెందినది, వాళ్ళకి చెందినది అర్థం. అలా కాకుండా ఐటీ అపాస్ట్రఫీ ఎస్ ఉపయోగిస్తే అది ఈజ్ లేదా హ్యాజ్కు షార్ట్ ఫామ్ అవుతుంది. ఇట్స్ షోస్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాజ్ అని అర్థం. ఇట్స్ ప్లెజెంట్ డే అంటే ఇట్ ఈజ్ ప్లెజెంట్ డే అని దాన్ని ఇట్స్ ప్లెజెంట్ డే అంటాం ఫస్ట్ ఎస్ పెడితే. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ వీ మెట్ అంటే ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ టైమ్ వీ మెట్ అని అర్థం. మనం కలిసి చాలా కాలం అయింది అని. అంటే ఐటీ తర్వాత ఫస్ట్ ఎస్ పెడితే ఇట్ ఈజ్ అని లేదా ఇట్ హ్యాస్ అని అర్థం. అలా కాకుండా ఐటీఎస్ అని రాస్తే ఓనర్షిప్ సూచిస్తుంది. అకంపెనీ అని వర్డ్ తర్వాత విత్ ఉపయోగించకూడదు. చిల్డ్రన్ మస్ట్ అకంపెనీ విత్ దేర్ పేరెంట్స్ అనకూడదు. అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు విత్ లేకుండా చెప్పాలి. చిల్డ్రన్ మస్ట్ అకంపెనీ దేర్ పేరెంట్స్ అనాలి, అక్కడ విత్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ గుడ్, వెల్. గుడ్ అనేది అడ్జెక్టివ్, వెల్ యాడ్వర్బ్. చూడండి, రాణి సింగ్స్ సాంగ్స్ గుడ్ అనకూడదు. అంటే పాడడము బాగుంది అని చెప్పాలి ఇక్కడ. అంటే పాడడం అనేది పని, పని యొక్క క్వాలిటీ చెప్పేది యాడ్వర్బ్. రాణి సింగ్స్ సాంగ్స్ వెల్ అనాలి, బాగా పాడింది, పాడడం అనేది బాగా జరిగింది, కాబట్టి ఇక్కడ వెల్ అనే పదాన్ని ఉపయోగించాలి. యూజ్ అడ్జెక్టివ్ ఆఫ్టర్ లుక్, స్మెల్, ఫీల్, టేస్ట్, సీమ్, అపియర్. ఇట్లాంటి లుక్, స్మెల్, ఫీల్, టేస్ట్, సీమ్, అపియర్ తర్వాత ఎప్పుడు కూడా అడ్జెక్టివ్నే ఉపయోగించాలి. షీ లుక్స్ బ్యూటిఫుల్లీ అనకూడదు, షీ లుక్స్ బ్యూటిఫుల్ అని అనాలి. యూ సీమ్ హ్యాపీలీ టుడే అనకూడదు, యూ సీమ్ హ్యాపీ టుడే అని అనాలి. ఇట్లా మనం రోజువారీ ఇంగ్లీష్ రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు జనరల్గా కొన్ని మిస్టేక్స్ అంటే ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని రెక్టిఫై చేసుకొని సరైన విధంగా మనం ఇంగ్లీష్ని యూజ్ చేస్తే బాగుంటుంది.